ఎన్నికలు ఈసారి మరింత రసవత్తరంగా మారాయి. కేరళలోని ప్రధాన కూటములు పార్టీలు తమదైన వ్యూహాలతో ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతూ ఉన్నాయి. అయితే కేరళలో కాంగ్రెస్ పార్టీకి అత్యంత గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే ఆ పార్టీ స్థానాన్ని బీజేపీ భర్తీ చేయడం ఖాయమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి హోరాహోరీ పోరు నెలకొంది. అధికార విపక్ష కూటములు తమదైన వ్యూహాలతో ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్నాయి. ఇక కేరళ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక అసాధారణ గండం ఎదుర్కొంటోంది. దశాబ్దాలుగా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి అధికార మార్పిడి జరిగే సంప్రదాయానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో తెరపడింది. ఎల్డీఎఫ్ వరుసగా రెండోసారి పీఠాన్ని దక్కించుకోవడంతో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఉనికికే ప్రమాదం ఏర్పడింది. రాబోయే ఎన్నికలు కేరళ కాంగ్రెస్ కు కేవలం అధికారం కోసం మాత్రమే కాదు, ఆ పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్న జీవన్మరణ పోరాటంగా మారింది. కేరళలో గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ను కోలుకోలేని దెబ్బతీశాయి. సాధారణంగా ఎప్పటిలాగే అధికారం మారుతుందన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో లెఫ్ట్ కూటమి వ్యూహాలను అంచనా వేయడంలో విఫలమైంది. పినరయి విజయన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా విపత్తుల సమయంలో వారు చూపిన చొరవ ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత విభేదాలు, బలమైన నాయకత్వం లేకపోవడం ఆ పార్టీని ప్రతిపక్షానికే పరిమితం చేశాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచారు. ఇప్పుడు ప్రియాంక గాంధీ ఎంపీగా ఉన్నారు. ప్రియాంక కేరళ రాజకీయాల్లో చురుగ్గా జోక్యం చేసుకోవడం వల్ల ఈ ఎన్నికల ఫలితాలు నేరుగా గాంధీ కుటుంబంపై ప్రభావం చూపుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణ తర్వాత కాంగ్రెస్ కు బలమైన పట్టు ఉన్న రాష్ట్రం కేరళ. ఇక్కడ కూడా వరుసగా 3ఓసారి ఓడిపోతే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వ సామర్థ్యంపై, గాంధీ వారసుల విన్నింగ్ కెపాసిటీపై పెద్ద ఎత్తున ప్రశ్నలు తలెత్తుతాయి. కేరళలో ఇప్పటి వరకు ప్రధాన పోటీ కాంగ్రెస్ లెఫ్ట్ కూటముల మధ్య ఉన్నప్పటికీ ఈసారి సీన్ మారుతోంది. కాంగ్రెస్ బలహీనపడితే ఆ ఖాళీని భర్తీ చేసేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇప్పటికే క్రైస్తవ సామాజిక వర్గాలను ఆకర్షించడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. కాంగ్రెస్ ఓటు బ్యాంకులో చీలిక వస్తే అది బీజేపీకి వరంగా మారుతుంది. ఒకవేళ కేరళలో త్రిముఖ పోటీ ఏర్పడితే అది కాంగ్రెస్కు మరింత నష్టదాయకమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఈసారి కూడా కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకోలేకపోతే కేరళలో ఆ పార్టీ బెంగాల్ లేదా త్రిపుర తరహాలో కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నైతిక స్థైర్యం దెబ్బతినకుండా ఉండాలంటే ఈసారి విజయం సాధించడం తప్పనిసరి. అందుకే ఈసారి అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు హైకమాండ్ ప్రత్యేక దృష్టి సారించింది. లెఫ్ట్ కూటమిని ఎదుర్కోవడానికి మతపరమైన సమీకరణాలను, యువ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంపైనే కాంగ్రెస్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. కేరళ ఎన్నికలు దేశ రాజకీయాల్లోనే అత్యంత కీలకంగా మారాయి. పినరయి విజయన్ హ్యాట్రిక్ కొడతారా, లేక కాంగ్రెస్ తన పాత వైభవాన్ని చాటుకుంటుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరం. కాంగ్రెస్ కు ఇది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ కాదు అనే పరిస్థితి. ఈ పోరులో గెలిస్తేనే రాహుల్ గాంధీ నాయకత్వానికి దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. లేదంటే కేరళ గడ్డపై కాంగ్రెస్ జెండా మరింత పలచబడ్డం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత 10 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. మరోసారి ఓడిపోతే పార్టీ క్యాడర్ నిరుత్సాహపడ్డమే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా కాంగ్రెస్ కోల్పోయే ప్రమాదం ఉంది. కేరళలో బీజేపీ క్రమంగా తన ఓటు బ్యాంకును పెంచుకుంటోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో త్రిశూర్ స్థానాన్ని గెలవడంతో పాటు తిరువనంతపురం కార్పొరేషన్లోనూ బీజేపీ పట్టు సాధించింది. కాంగ్రెస్ బలహీనపడితే ఆ ఖాళీని భర్తీ చేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. కేరళలోని మొత్తం 140 స్థానాలకు గాను ఏప్రిల్ 9న ఒకే దశలో పోలింగ్ జరగనుండగా మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే 55 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. 2025లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో యూడీఎఫ్ మంచి ప్రదర్శన కనబరచడం, పినరయి విజయన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్కు ఆశాకిరణంలాగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కేరళ రాజకీయం ఎల్డీఎఫ్, యూడీఎఫ్, ఎన్డీఏ మధ్య ముక్కోణపు పోటీగా మారుతోంది. కాంగ్రెస్ తన పట్టును నిలుపుకోవాలంటే ఈసారి ఖచ్చితంగా విజయం సాధించాల్సిందే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఈసారి సత్తా చాటకపోతే
ఆ స్థానాన్ని బీజేపీ భర్తీ చేస్తుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. గత కొంతకాలంగా బీజేపీ కేరళంలో క్రమంగా తన ఓటు బ్యాంకును పెంచుకుంటోంది. ఒకవేళ కాంగ్రెస్ బలహీనపడితే ఆ ఖాళీని బీజేపీ భర్తీ చేస్తుంది అనడంలో సందేహం లేదు.